నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. నేడు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం. మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ అధ్యక్షతన భేటీ. నేడు 3 రాష్ట్రాల్లో భారత ప్రధాని పర్యటన. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మోడీ శ్రీకారం. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోడీ నేడు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. 26,800 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. జింద్ సోనిపట్ మధ్య హైడ్రోజన్ రైలు, కురుక్షేత్రలో సిక్ మ్యూజియానికి శంకుస్థాపన, చండీగఢ్లో 6,600 కోట్ల రూపాయల ప్రాజెక్టులు, PGIMERలో కొత్త కేంద్రాలు ప్రారంభిస్తారు. ఢిల్లీ, అమృత్సర్, కత్రా ఎక్స్ప్రెస్ వే, 75 అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభం, మంగళగిరి, రాయనపాడుతో పాటు కుటుంబ రైల్వే స్టేషన్ను ప్రారంభిస్తారు. ప్రధాని మోడీ నేడు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. 26,800 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. జింద్ సోనిపట్ మధ్య హైడ్రోజన్ రైలు, కురుక్షేత్రలో సిక్కు మ్యూజియానికి శంకుస్థాపన, చండీగఢ్లో 6,600 కోట్ల రూపాయల ప్రాజెక్టులు, PGIMERలో కొత్త కేంద్రాలు ప్రారంభిస్తారు. ఢిల్లీ, అమృత్సర్, కత్రా ఎక్స్ప్రెస్ వే, 75 అమృత్ భారత్ స్టేషన్లు ప్రారంభిస్తారు. మంగళగిరి, రాయనపాడుతో పాటుగా ఖమ్మం రైల్వే స్టేషన్ను ప్రారంభిస్తారు.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని 2 ప్యాకేజీలకు సంబంధించి సవరించిన అంచనాలకు మంత్రివర్గం ఆమోదం కోరుతూ ప్రతిపాదించనున్నట్లుగా తెలిసింది. వీటిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లుగా సమాచారం. వీటితో పాటు పలు ప్రాజెక్టులకు సంబంధించిన సవరించిన అంచనాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మెట్రో రైలు మొదటి దశ స్వాధీన ప్రక్రియపై ఐఆర్ఎఫ్సి రుణం మంజూరు నిలిచిపోవడంతో ఏర్పడిన అనిశ్చితి, మెట్రో రైలు రెండో దశ అనుమతులపై తాజా పరిస్థితిని, కేంద్ర వైఖరిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, ముంబైకి 3 ప్రతిపాదిత హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్ల ప్రాజెక్టులున్నాయి. వీటిలో హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు ప్రాజెక్టుల అలైన్మెంట్లు ముందుగా అనుకున్నవి కాకుండా మరో మార్గంలో అధ్యయనం చేస్తున్నారు. ఈ అంశం కేబినెట్లో చర్చకు రానున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే మంజూరు చేసిన కొన్ని కళాశాలలకు అవసరమైన పోస్టులను మంత్రివర్గం ఆమోదించే అవకాశాలున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని 2 ప్యాకేజీలకు సంబంధించి సవరించిన అంచనాలకు మంత్రివర్గం ఆమోదం కోరుతూ ప్రతిపాదించినట్లుగా తెలుస్తుంది. వీటిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లుగా సమాచారం. వీటితో పాటు పలు ప్రాజెక్టులకు సంబంధించిన సవరించిన అంచనాలున్నట్లుగా తెలుస్తుంది. మెట్రో రైలు మొదటి దశ స్వాధీన ప్రక్రియపై ఐఆర్ఎఫ్సి రుణం మంజూరు నిలిచిపోవడంతో ఏర్పడిన అనిశ్చితి, మెట్రో రైలు రెండో దశ అనుమతులపై తాజా పరిస్థితిని, కేంద్ర వైఖరిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, ముంబైకి 3 ప్రతిపాదిత హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్ల ప్రాజెక్టులున్నాయి. వీటిలో హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు ప్రాజెక్టుల అలైన్మెంట్లు ముందు అనుకున్నవి కాకుండా మరో మార్గంలో అధ్యయనం చేస్తున్నారు. ఈ అంశం కేబినెట్లో చర్చకు రానున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే మంజూరు చేసిన కొన్ని కళాశాలలకు అవసరమైన పోస్టులను మంత్రివర్గం ఆమోదించే అవకాశాలున్నాయి.
కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ సమీపంలో ఐరన్ లోడ్తో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. వంతెన దాటి లూప్లోనికి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. రైల్లో ఒక బోగి అదుపు తప్పి పట్టాలు తప్పి పక్కకు జరిగింది. దీంతో విశాఖపట్నం నుంచి విజయవాడకు వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పట్టాలు తప్పిన వ్యాగన్ను తొలగించి ట్రాక్ను పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈ ప్రమాదం లూప్ ప్లాన్ సమీపంలో జరగడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ సమీపంలో ఐరన్ లోడ్తో వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. వంతెన దాటి లూప్ లైన్లోకి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. రైలులోని ఒక బోగి అదుపు తప్పి పట్టాలు తప్పి పక్కకు జరిగింది. దీంతో విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టాలు తప్పిన వ్యాగన్ను తొలగించి ట్రాక్ను పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈ ప్రమాదం లూప్ లైన్ సమీపంలో జరగడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైరుతి రుతుపవనాల సందడి మందగించిన ప్రస్తుత పరిస్థితిలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం భారీ ఉపశమనాన్ని కలిగిస్తుంది. దీనివల్ల ఏపీలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయి. బలమైన ఈదురుగాలు పిడుగులతో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదమయ్యే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం దీనితో పాటు ఉన్న ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రత్యేకించి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
నైరుతి రుతుపవనాల సందడి మందగించిన ప్రస్తుత పరిస్థితుల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం భారీ ఉపశమనాన్ని కలిగిస్తుంది. దీనివల్ల ఏపీలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. బలమైన ఈదురుగాలు పిడుగులతో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం దీంతో పాటు ఉన్న ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రత్యేకించి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ అటవీ ప్రాంతంలో సంచలనం సృష్టించిన చిరుతపులి హత్య కేసులో 2 నిందితులను అరెస్టు చేసినట్లుగా జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. మేకను చంపి వేసిందన్న కోపంతో చిరుత అవయవాలు అమ్ముకుంటే లక్షల్లో డబ్బు వస్తుందన్న ఆశతో విషప్రయోగం చేసి చిరుతపులిని హతమార్చినట్లుగా సిపి తెలిపారు. గురువారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ కేసు వివరాలు వెల్లడించారు. భీమ్గల్ మండలం కారేపల్లి దక్షిణ బీట్ పరిధిలో భూమిలో పాతిపెట్టిన చిరుతపులి కళేబరాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని, నిందితుల నుంచి లైసెన్స్ లేని ఒక నాటు తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా స్పష్టం చేశారు. కూర్చోండి, మీరు పైకి రండి. మీరేం ఆల్రెడీ అంతా పెట్టండి, నుంచోండి. మళ్ళీ ఎన్ని ఫోటోలు తీసుకుంటారు? In that case 4 members are involved. Out of that 4, 3 are remanded today and 1 person is absconding. He is from Kamareddy. In the first case there are 6 members involved and 2 will be remanded after this press conference. Thank you. కేసుల గురించి డిస్కషన్ చేయడం జరిగింది. భీమ్గల్ కేసు తర్వాత మన దర్పల్లి ఏరియాలో జరిగిన కేసుల గురించి. ఒక కేసులో ఒక ఇష్యూలో వాళ్ళ యొక్క పొలాల్లో అడవి పందులు పట్టుకోవడానికి ఉచ్చులు బిగించడం జరిగింది. దాంట్లో చిరుతపులి చిక్కితే దాన్ని చంపడం, దాని తర్వాత దాని గోర్లు, దాని తోలు తీసి దాన్ని అమ్మడం చేశారు. దాని మీద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కేసు పెట్టడం, రిజిస్టర్ చేయడం జరిగింది. ఎవరైతే కొన్నారో వాళ్ళు కూడా శిక్షార్హులు, వాళ్ళు కూడా పట్టుకోవడం జరుగుతుంది. అట్లానే ఆ చిరుతపులి తోలుని పక్కన పాడుబడిన బావిలో పడేస్తే తీయడం కూడా చేసి దాని తర్వాత ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకో కేసులో భీమ్గల్లో చిరుతపులిని చంపడానికి వాళ్ళు ప్రణాళిక ప్రకారం మేకకి విషం ఇవ్వడం, దాన్ని తిని చిరుతపులి చనిపోవడం. అయితే ఆ చిరుతపులిని వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళు ఫస్ట్ ఇమీడియట్గా పాతి పెట్టడం, తర్వాత దాని తోలుని అమ్మడానికి కూడా ట్రై చేశారు. వీటన్నిటినీ ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అయితే అదే ఏరియాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జరుగుతుంటే మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉండడం, అక్కడ వెరిఫై చేస్తే ఒక 9 నాటు తుపాకులు మరియు ఈ తుపాకులు రిపేర్ చేయడానికి లోకల్గా ఉన్న మెకానిక్ రాజు అనే అతను, వీళ్ళందరూ ఇన్వాల్వ్ ఉన్నారని తెలిసింది. వీళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఆర్మ్స్ యాక్ట్ అంటే ఇటువంటి వెపన్స్ ఉండాలి అంటే లైసెన్స్ ఉండాలి, వాళ్ళ పరిమితులు తర్వాత పర్మిషన్ ఉండాలి. ఇవన్నీ లేకుండా వెపన్స్ పట్టుకుని వీటితో వన్య ప్రాణుల్ని
హన్మకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 54వ డివిజన్ ఎస్ఎస్ కాన్సెప్ట్ స్కూల్ పోచమ్మకుంట కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది సెప్టెంబర్ 3, 2025న 30 లక్షల నిధులతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేసినప్పటికీ ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతి వర్షానికి కాలనీ మొత్తం నీటిలో మునిగిపోతూ ఉండడంతో ఇళ్లలోకి వర్షపు నీరు, మురుగునీరు చేరుతూ ఉండగా ముఖ్యంగా ఎస్ఎస్ కాన్సెప్ట్ స్కూల్కు వెళ్లే చిన్నారులు మోకాళ్ల లోతు నీటిలో ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. డ్రైనేజీల కారణంగా ప్రమాదాల భయం వెంటాడుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ప్రతి సంవత్సరం ఇదే పని 54 డివిజన్ పట్టించుకునే కరువు అయినాడు. ఒకసారి మా ఎమ్మెల్యే గారు ఆయన ఒకసారి చూసి రోడ్లు ఎన్నడో శిలాపాలకం ఇచ్చి పేరు సంవత్సరం క్రితం అండర్ డ్రైనేజ్ చేస్తానని ఇది వరకు దానికి మోక్షేమం లేకుండా చేసిళ్ళు. అతి గతి లేకుండా మరి 54 ప్రతి సంవత్సరం ఇదే మునుగురు మొఖాల లోతు నీళ్ళు ఇక చూడండి, మొఖాల లోతులో నీళ్ళల్లో పిల్లలు ఎట్లా పోతారో ఆ స్కూల్ పిల్లలు పోవాలంటే మరీ ఇబ్బందిగా అవస్థపడుతూ ఉంటారు. తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ నానా అవస్థలు పడుకుంటూ గంటాలు పడుకుంటూ స్కూల్కి వెళ్ళవలసి వస్తుంది. పాల బ్యాగ్ ఇచ్చినోడు లేడు, చూసినోడు లేడు, ఎవ్వరు లేడు. గెలిచి వచ్చినప్పుడే దండం పెట్టుడు పోవుడు అంతే తప్ప గెలిచినాక ఎవ్వడు ఆడలే కానీ మొగడే కానీ ఎవ్వడు వస్తలేదు. దొంగ పడుతుంది ఇప్పుడు ఎక్కడిది, ఎప్పుడైనా లేడు. వచ్చినప్పుడు దండం పెడతా కాలు మొక్తా, ఈ రోడ్డు పోయిస్తా ఆ రోజు పోయిస్తామని చెప్పారు. ఇప్పుడు మాత్రం ఏది లేదు. అసలు ఏంది చిన్న వానకే ఇప్పుడు పోషమ్మకుంట వరదంతా ఈ అంపుకు పెడితే ఇంత చిన్న వానకి ఇంత వానొస్తే వరదొస్తే ఇప్పుడు మా 2 ఇళ్ళకైతే నీళ్లు కంపల్సరీ వచ్చినాయి. రోడ్డు పైన ఎస్ఎస్ కాన్సెప్ట్ ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్.